ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా మే నెల 29వ తారీఖు 2024 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదిన మన్నా. దేని బిడ్డారా, మనం సోమవారం నుంచి ధన్యతా మార్గం అనే గంభీరమైన అంశం మీద అనగా మొదటి కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన ధన్యుడు అనే విషయాన్ని మనం ప్రస్తావిస్తూ ప్రారంభించాం. యేసు క్రీస్తు ప్రభువారు ధన్యతల గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు చెప్పారు. ఈ మాటలన్నింటిలో కూడా ధన్యుడు అనే పదాన్ని మనం కనబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ సమయంలో ఈ దినం కూడా ఆశీర్వదించబట్ట అనే ఆ విషయం మీద మనం ధ్యానించబోతున్నాం. ఈ మొదటి కీర్తనలోనే 3వ వచనంలో మనం చదివినట్లయితే మరి అతను నీటి కాలువలు యారం నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండను. అతడు చేయనిదంత సఫలమగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడిన వాడు లోతుగా వేళ్ళూడిన చెట్టు వలె స్థిరంగా ఉంటారు. దాని వేళ్ళు భూమి కింద లోతుగా ప్రాకి ఉన్నాయి. ఇతడు అనేక మందికి బలాన్ని చేకూర్చేవారుగా ఉంటాడు. కొందరు క్రైస్తవుల ఎదుగుదల ఆకులతో నిండినట్లు బాహ్యంగా చక్కగా కనపడతారు, కానీ లోపల వేరు లోతుగా ఉండదు. వారు గొప్ప ఆధ్యాత్మిక అనుభవంతో విజయవంతమైన క్రైస్తవులుగా కనబడుతుంటారు. కానీ ప్రతికూల పవనాలు వీచినప్పుడు వారు నేలకు పడి అప్పటి వరకు వారిని గొప్పగా ఎంచిన వారికి దిగ్భ్రాంతిని కలిగిస్తారు. రెండవదిగా, ఆశీర్వదించబడిన వారికి సమృద్ధి అయిన ఆ నీటి కాలువలు అందుబాటులో ఉంటాయి. అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిత్య సంబంధం కలిగి సంతృప్తిగా ఉంటాడు. అతని కొరకు దేవుని యందు క్రీస్తు ప్రభుతో కూడా దాచబడిన జీవం ఉంది. దేవునితో అతనికి ఎడతగిన సంబంధం ఉండటం వలన ప్రతికూల పరిస్థితులందు కూడా ఆయన నుండి కావలసిన శక్తిని పొందుకుంటాడు. కొన్ని వృక్షాలు తీవ్రమైన వేసవిలో కూడా చెక్కు చెదరకుండా పచ్చగా ఉంటాయి. కారణం, వాటి వేళ్ళు లోతుగా పారి ఎక్కడో నిరంతరాయంగా పారే నీటి బొగ్గుతో సంబంధం కలిగి ఉంటుంది. వారి జీవిత రహస్యం ఇదేనండి. కొందరు క్రైస్తవులకు దేవుని యందు దాచబడిన జీవం లేదండి. వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నదంతా కేవలం ప్రదర్శనే. లోతైన ఆధ్యాత్మిక జీవితం లేదు. వారికి రహస్యమంది దేవునితో సంబంధం లేకపోవడం వల్ల కేవలం ఉపరితలంలోనే జీవిస్తూ ఉంటారు. వారు బలహీనులు, చేవ లేనివారు అని అనడంలో ఆశ్చర్యం లేదు. పైకి భక్తి గలవారు ఏంటి, దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు అనమాట. సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏ రీతిగా ఉంది? మూడవదిగా, ఆశ్రయించబడిన వాడు ఫలభరితమైన వారుగా ఉంటాడు. ద్రాక్షబలి నేను, తీగలు మీరు. నా యందు ఎవడు నిలిచిండునో, ఎవరిని నేను నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరన్నారు ప్రభువారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు ప్రభువు యొక్క సమృద్ధి యందు నిలిచి ఉంటే ఫలింపు యొక్క రహస్యం ఇదేనండి. మన వేళ్ళు లోతుగా పారి మనం ప్రభుతో మన సంబంధం బలంగా ఉంటే మనం ఖచ్చితంగా ఫలిస్తాం. గొడ్డుతమను బలహీనమైన క్రైస్తవ జీవిత ఫలితం. నాలుగుగా, ఆశీర్వదించబడిన వాడు నిరంతరము ఆకువాడని స్థితిలో ఉంటాడు. కొన్ని చెట్లు కొన్ని కాలాల్లోనే ఫలాలు ఇస్తాయి. అన్ని సమయంలో వాటిపై ఆధారపడలేం. నమ్మకత్వం, వాడిపోని స్థితి ఆశీర్వదించబడిన వాని యొక్క లక్షణాలు. మన స్థిరమైన సాక్షి జీవిత వెలుగు కొరకు మన వైపు చూచేవారిని మనం నిరుత్సాహపరుస్తున్నామా? దేవుని బిడ్డ, దేవుని కొరకు ఎప్పుడూ పచ్చగా ఉండే పరిశుద్ధులు ఉన్నారు. వారిపైన ఆధారపడవచ్చు. దుష్టులకు కలుగు శాపాన్ని గురించి ఈ మొదటి కీర్తనలో 4-5 వచనాల్లో చెప్తాడు. ఆశీర్వదించబడిన వారిని గురించి వ్రాసిన తర్వాత దుష్టులకు, భక్తిహీనుల కలుగు శాపాల గురించి వివరిస్తున్నాడు. వారు గాలికి చెదరగొట్టి పొట్టువలే ఉంటారంట. ప్రతికూల పవనాలకు వారు ఏమాత్రం మిగలకుండా అదృశ్యమైపోతారు. న్యాయమర్శిలో దుష్టులు నిలవలేరు. వారికి క్షమాపణ లేదు, వారికి స్థానం లేదండి. దేవుని రాజ్యం దిగివచ్చినప్పుడు వారికి నిరీక్షణ లేదు. నీతిమంతుల సభలో వారు నిలవలేరు. దేవుని ప్రజలతో వారికి స్థానం లేదండి. చివరగా, భక్తి యొక్క ధైర్యం ఈ మొదటి కీర్తన చివరి వచనంలో 6వ వచనంలో అంటాడు, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, ఆ దుష్టుల మార్గము ఆ నాశనమును నడుపునని ఆ వాక్యంలో చూస్తున్నాం. భక్తి గలవాని యొక్క నమ్మకం తన మీద కాదు, తన ఆశీర్వాద రహస్యం తన సొంత ప్రయత్నం కాదండి, ప్రభువే అతని ధైర్యం. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియనని సత్యంపై ఆధారపడును. తన మార్గం ప్రభువుకు తెలియను. తన జీవం దేవుని చేతిలో ఉన్నది. ఇదే అతని ధైర్యం. దేవుని బిడ్డ, నీ ధైర్యం ఏమై ఉన్నది? ప్రభు మీద నీకు ధైర్యం ఉందా? ప్రభు మీద నమ్మకం ఉందా? లేకపోతే నీ మీద నీవు నమ్మకం మీద పెట్టుకుంటున్నావా? సమయంలో పరీక్ష చేసుకుందాం. ఈ మొదటి కీర్తన అనేక సార్లు చదివి ధ్యానించండి.
దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, గతించిన 3 దినాల నుంచి ఈ మొదటి కీర్తన నుంచి ధన్యతా మార్గం అనేటువంటి గంభీరమైన అంశం మీద ధ్యానించడానికి మీరు కృప చూపించారు ప్రభా. ఈ వర్తమానం వింటనే బిడ్డలతో మీరు మాట్లాడి వారి ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా ధన్యులుగా ఉండాలంటే ఏం చేయాలో రాయబడిన ఈ యొక్క విత్తబడిన వర్తమానం అనేకులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండకు సహాయం చేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించకండి. రోగులైన బిడ్డల పని ప్రత్యేక కృప చూపించండి. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రారంభం చేస్తున్నాం. స్వస్థత, ఆరోగ్యం, విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో ఆ మురికి వాళ్ళ పరిచయం చేస్తున్న దీనదాసులను, దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరం తీర్చండి. నాయనాన్ని స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం. బిడ్డలు లేని దంపతులకు నాయన గర్భఫలం ఇచ్చి బహుమానం కాక అటు వారి గర్భఫలాలు దయచేయండి. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వరవాహం ఘనంగా జరుగును గాక. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న బిడ్డలకు యేసునామములో వారి అర్హతను మించిన ఉద్యోగాలు వచ్చును గాక. ఈ దినమంతటా బిడ్డల చుట్టూ మీ రక్తకాంతి చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి నీ దూతలు కావలించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.